తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, శుభోదయం. సో ఈరోజు వరంగల్ వాయిస్ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. సో ముఖ్యంగా ఇక్కడ గుండా విజయలక్ష్మి గారికి మరి శ్రద్ధాంజలిని ఘటించడం జరుగుతుంది. సో తన ఆత్మకు కూడా శాంతి కలగాలని మనం కోరుకుందాం. హిందుస్థాన్ కా బాద్షా హిందీ భాష, ప్రపంచ రెండో భాషగా హిందీ, ఇంగ్లీష్ తర్వాత స్థానం హిందీదే. నేడు హిందీ దివస్. సో ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో ఇంగ్లీష్ తర్వాత హిందీకే లాంగ్వేజ్ ని మనం ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కడ వేరే స్టేట్లకు వెళ్ళినా కానీ హిందీని మాట్లాడే విధంగా ఉంటుంది కాబట్టి సో ఈరోజు హిందీ దివస్ గా జరుపుకోవడం జరుగుతుంది. అడ్డదిడ్డంగా పార్కింగ్ ఆగమవుతున్న నగర ప్రజలు, ట్రాఫిక్ రూల్స్ బేకతారు. నగరాల్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. గంటల కొద్ది ట్రాఫిక్ జామ్, అవస్థలు పడుతున్న కాలేజీ విద్యార్థులు, సామాన్యులు సమయానికి గమ్యానికి వెళ్ళలేని పరిస్థితి. ఖచ్చితంగా ఇది ఇష్టానుసారంగా మరి రూల్స్, ట్రాఫిక్ రూల్స్ ఫాలో కాకుండా, పార్కింగ్ రూల్స్ ఫాలో కాకుండా రోడ్ల మీద పెట్టేసిపోతే ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. రద్దీ ప్లేసెస్ లో మరి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ట్రాఫిక్ రూల్స్ అంటే బేఖతారు చేస్తున్నారు కొందరు వాహనదారులు. ఇష్టారాజ్యంగా తమ వాహనాలకు ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయడంతో చాలా మంది వాహనదారులు, పాదాచారులు ఇబ్బంది పడుతున్నారు. అడిగితే నువ్వేంటి నాకు చెప్పొచ్చేదంటూ చాలా పౌరుషంగా సమాధానం ఇస్తున్నారు. ప్రధాన కూడలిలోనే కొందరు వాహనదారులు ఇలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడంతో ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితులు తరచూ నెలకొంటున్నాయి. ట్రాఫిక్ పోలీసులు కూడా కేవలం కొన్ని ప్రాంతాలపైనే దృష్టి పెట్టడంతో ఇలాంటి సంఘటనలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు ప్రధాన పట్టణాల్లో చోటు చేసుకుంటున్నాయి. వీటిపై ఆయా పట్టణ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఇలాంటి సంఘటనలకు అడ్డుకట్ట పడేలా కనిపించడం లేదు. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు నో పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసే వాహనదారుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మరి ఈనాడు వరంగల్లో అదొక విజిటింగ్ ప్లేస్, టూరిస్ట్ ప్లేస్ గా ఉంది కాబట్టి ఈనాడు మరి పార్కింగ్ లో కూడా ఉన్నటువంటి రూల్స్ ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా ఇటువంటి వాహనదారులపైన చర్యలు తీసుకొని ఫైన్లు విధిస్తే సో వేరే వాళ్ళకి మళ్ళీ ఇది ఒక ఎగ్జాంపుల్ గా ఉంటుంది. ఫైన్లు విధిస్తున్నారు పార్కింగ్ లో, నో పార్కింగ్ లో పెడితే ఖచ్చితంగా ఇది నిర్మూలించాల్సిన బాధ్యత ట్రాఫిక్ పోలీసుల పైన ఉంది కాబట్టి దానిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈనాడు మరి వరంగల్ వాయిస్ మెయిన్ పేజ్ ఎడిషన్ లో ఇది వచ్చిందంటే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం అర్ధరహితం. సాయుధ పోరాట చరిత్ర వ్యక్తీకరిస్తూ పాలకులు, సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి. సో ఈరోజు అది సెప్టెంబర్ 17 తారీఖున ప్రజాపాలన దినోత్సవం అర్ధరహితం అంటూ మరి ఇక్కడ సిపిఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి తక్కలపల్లి గారు చెప్పడం జరిగింది. సో ఇదే విధంగా పకడ్బందీగా నిమజ్జన ఏర్పాట్లు, బంధం చెరువు పరిశీలించిన మేయర్, ఎమ్మెల్యే. వినాయక నిమజ్జన కార్యక్రమాలను పరిశీలిస్తూ మరి మేయర్ గారు అన్ని జాగ్రత్తలు పోలీసులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని చర్యలు పకడ్బందీగా చేయాలి, ఇక్కడ విఘాతాన్ని కలిగించకుండా, ఘర్షణలు జరగకుండా చూడాలని చెప్పేసి ఎప్పటికప్పుడు విజిలెన్స్ ని ఏర్పాటు చేస్తూ కెమెరాల్లో కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు పోలీసు అధికారులు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న కేంద్రం, సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రే భిక్షపతి. సో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న కేంద్రం అన్నట్టుగా మరి ఇక్కడ సిపిఐ జిల్లా కార్యదర్శి కర్ర భిక్షపతి పేర్కొనడం చేస్తే అది చూసుకుంటే కోడెం శ్రీధర్ కు ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డు. ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ న్యూఢిల్లీ డిజిటల్ శాటిలైట్ స్కూల్స్ హైదరాబాద్ వారిచే బెస్ట్ ప్రిన్సిపల్ గా అవార్డును న్యూ కౌటిల్య హై స్కూల్ ప్రిన్సిపల్ కోడెం సబితా శ్రీధర్ అందుకున్నారు. ఈ అవార్డును ట్రస్మా చీఫ్ అడ్వైజర్ యాదగిరి శేఖర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ శివరాత్రి యాదగిరి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాజా సింహ గౌడ్ చేతుల మీదుగా అందుకున్నామని తెలిపారు. ఈ అవార్డుకు ఎంపిక చేసిన వాడుప్స అధ్యక్షుడు వీరస్వామి, గౌరవ అధ్యక్షుడు ఆడేపు శ్యామ్, ట్రెజరర్ జ్ఞానేశ్వర్ సింగ్, సెక్రటరీ బిల్లా రవి, చీఫ్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు మొదలగు వారు ఈ సందర్భంగా కోడెం శ్రీధర్ ధన్యవాదాలు తెలిపారు. ఖచ్చితంగా మరి ఉన్నటువంటి టీచర్లను మనం సత్కరించుకోవాలి. ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి టీచర్లు ఈ జనరేషన్ లో తక్కువ. సో ఉన్నటువంటి అప్పటి కాలంలో ఏ ఫెసిలిటీస్ లేకపోయినా కానీ చెట్ల కింద కూర్చోబెట్టి మంచి విద్యను బోధించేవారు. ఈనాడు అలాంటి విద్యను నేర్చుకున్న వాళ్ళు ఈనాడు రాజకీయాలు అయితేనేమి మంచి మంచి ఇండస్ట్రియలిస్ట్ గా ఉన్నారు. ఉన్నటువంటి దేశ రాజకీయాలు కూడా నడుపుతా ఉన్నారు, మనం చూసుకోవచ్చు. కష్టపడితే అనుకున్న లక్ష్యం సాధ్యం. హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. ఖచ్చితంగా మనం ఏదైనా కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. మనం సాధ్యం కాదు లేదంటూ ఏది ఉండదు. సో కష్టే ఫలితంగా మనం పెద్దలు కూడా చెప్తా ఉంటారు. ఖచ్చితంగా ఉన్నటువంటి ఫోకస్ ఏదైతే మన గోల్ ఉంటుందో దానిపైన మనం ముందుకెళ్ళాలి. ఉన్నటువంటి అడ్డంకులను ఎదుర్కొని ముందుకెళ్ళాలి. మనకు ఆటంకాలు ఎదురైతే అక్కడనే ఆగిపోతే గెలుపు అనేది సాధ్యం కాదు. కాబట్టి ఖచ్చితంగా కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. సో ఇది మనం చూస్తున్నాం ఈరోజు వరంగల్ వాయిస్ లోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు.